అందరికీ నమస్తే అండి. నేను మీ స్నేహ. సో, సోషల్ మీడియాలో మనమందరం చూస్తున్నాం. నాన్ వెజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మన యొక్క సీతాదేవి గురించి, అదేవిధంగా ద్రౌపది దేవి గురించి, అదేవిధంగా గరకపాటి గురించి, అదేవిధంగా యాక్టర్ శివాజీ యొక్క ఫ్యామిలీ గురించి చాలా తప్పుగా మాట్లాడడం జరిగింది. సో, దీన్నైతే పూర్తిగా నేను ఖండిస్తున్నాను. మన కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా దీన్ని ఖండిస్తూ కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు. వారందరికీ నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అండ్ నాన్ వెజ్‌ని నోరు జాగ్రత్త పెట్టుకొని మాటలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నువ్వు ఇండియా వ్యక్తి కాదన్నట్టుగా మళ్ళీ మాట్లాడుతున్నావు. మళ్ళీ కొన్ని వీడియోస్‌లో నేను హిందువునని చెప్పేసి అంటున్నావు. నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? నీకసలు సెన్స్ ఉండి మాట్లాడుతున్నావో ఏమో నీకు అర్థం కావట్లేదు. నిన్ను ఏమని తిట్టాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఒక ట్రాన్స్‌జెండర్‌గా నేను కూడా వేడి చేస్తున్నా. నీకు సిగ్గుండాలా మాట్లాడడానికి కూడా నీకింత కూడా. మళ్ళీ ఇంకా పైగా వీడియోలు చేస్తున్నావు. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చేసి ప్రమోషన్స్ కోసం వీడియోలు చేస్తారు. దానికోసం వీడియోలు చేస్తారని చెప్పేసి అని మాట్లాడుతున్నావు. నువ్వు ఇండియాలో పుట్టిన వ్యక్తివి. మన భారతదేశంలో తప్పుగా మాట్లాడితే ఎలా ఊరుకుంటాం అనుకుంటున్నావు? నాన్ వెజ్‌ని నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఇండియాకొస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. నువ్వు మళ్ళీ నీతులు మాట్లాడుతున్నావు. నేను ఇండియాకు రాను అని చెప్పేసని. ఏదో ఒక రోజు వస్తావు. నీ కర్మ పండే రోజు దగ్గరలోనే ఉంది. సో ఫ్రెండ్స్ ఇన్ని మన నాన్ వెజ్‌ని ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ.